ఓ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుఘన, మనం ఆత్మబోధలో కిందటి వారం 30-31వ శ్లోకం చూసాం. అయితే 30వ శ్లోకం ఏం చెప్తుంది అంటే, ఏదైతే మన స్వరూపము ఆధారభూతంగా అధిష్టానములో మనం ఏ తత్వమైతే ఉన్నామో దాన్ని కప్పివేసి అనేక లేయర్ల మీద లేయర్లుగా, పొరల పైన పొరలుగా, ఎలాగైతే ఉల్లిపాయ పొరల మీద పొర మీద పొర ఎలా ఉంటుందో ఆ విధంగా మన స్వరూపాన్ని కప్పివేసి ఉన్నది. మనం కోహినూర్ డైమండ్లమే ఆత్మరూపంగా. కానీ దురదృష్టవశాత్తు గట్టర్లో బురదలో పడింది. అయితే ఇప్పుడు ఏమైంది, ఆ డైమండ్ పైన ఒక బురద పొరలాగా అలాగా పట్టి ఉన్నది. డైమండే మెరవట్లేదు, ప్రకాశించట్లేదు. కారణం డైమండ్ అంటే ప్రకాశించిన డైమండా కాదు, దానిపైన ఆ మట్టి పొర కప్పి ఉంచింది. అయితే ఆ డైమండ్ యథావిధిగా ప్రకాశించాలంటే మనం ఏం చేయాలి? సేమ్ అదే విధంగా ఆత్మ ఆకాశం వల్ల దేనికి అంటదు. కానీ ఎలాగైతే ఒక కుండలో, ఈ కుండలో ఖాళీ ప్రదేశం దేనికి అంటదు. దీంట్లో పొగ, దుమ్ము, ధూళి, మురికి, నీళ్ళు దీంట్లో వేసామనుకోండి, దీంట్లో వేస్తే ఏమైనా సరే ఆ ఆకాశానికి ఏమైనా అంటుకుందా? అంటుకోదు. అదేవిధంగా ఈ శరీరం అనే కుండలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, కోరికలు, రాగద్వేషాలు, కామక్రోధాలు అనే ఈ గట్టర్ మురికి అలా కాకుండా అన్ని ప్రాణుల యందు ప్రేమతో, దయ, జాలి, కరుణ, సర్వభూత హితేరత సుహృదులు అంటారు. అంటే అందరి హితము కోరేవారు. అలాంటి భావనలు హృదయంలో ఉన్నాయి హృదయంలో. అప్పుడు కూడా ఆత్మకి ఏమైనా అంటుతుందా? అవి కూడా అంటాం. విచిత్రం ఏంటంటే ఆత్మకి దైవీ సంపద, దయాగుణాలు, మంచి సద్గుణాలు కూడాను ఆత్మకి అంటవు. దుర్గుణాలు కూడా ఆత్మకి అంటవు. అందుకే నిర్వాణ శతకంలో ఏం చెప్పారు? నా పుణ్యం నా పాపం. పాపం నాకు అంటదన్నారు. పుణ్యం ఉంటుందా? పుణ్యం కూడా లేదన్నారు. అంటే ఏంటి? ఇప్పుడు కారు ఉన్నది, కారులో పెట్రోల్ ఉన్నది. మనము సక్రమంగా గమ్యస్థానాన్ని చేరుకుంటే పెట్రోల్కి ఏమైనా గొప్పతనమా? పెట్రోల్ సంబంధం ఉందా? పొరపాటున ఏమైనా యాక్సిడెంట్ అయితే పెట్రోల్ సంబంధం ఉందా? అంటే పెట్రోల్కి జాగ్రత్తగా మనం గమ్యస్థానం చేరినా సంబంధం లేదు. మనం ఎక్కడైనా ఇబ్బందులు పడి ఒకవేళ పెట్రోల్ అయిపోయేది, లేకపోతే టైర్ పంక్చర్ అయ్యేది అయినా దానికి పెట్రోల్ సంబంధం. ఆ విధంగా ఈ తత్వాన్ని పదే పదే అంతర్ముఖంగా విచారణ చేయాల్సి ఉంటుంది. అందుకే అయితే ఇప్పుడు ఒక విషయం మనకు తెలియాలి. ఏంటి? ఇప్పుడు నేనేమని తెలుసుకోమంటాను ముందు? ఇదేంటిది
అరచేయి, రైట్? అరచేయి అయితే మీకు అరచేయి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇవన్నీ లైట్లను ఆఫ్ చేసి, బాబు వెంకటేశ్వర్లు లైట్లన్నీ బంద్ చేసి, కిటికీలు తలుపులు అన్ని బంద్ చేయండి. చీకటిలో మీకు ఈ అరచేయి కనిపిస్తుందా? అయితే ఫస్ట్ మీరేమన్నారు? చేయి అన్నారు. ఇప్పుడు మీకేం తెలిసింది? చేయి ప్లస్ ప్రకాశం, వెలుతురు. గుడ్, వెరీ గుడ్. చెయ్యి ప్లస్ ప్రకాశం. చెయ్యి తీసినేముంది ఇప్పుడు? చెయ్యి రావడంతో ప్రకాశంకి సంబంధం ఉందా? చెయ్యి పోతే ప్రకాశంకి సంబంధం ఉందా? అలా తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఏంటి? ఇదిగో ఆధార్ కార్డ్ డీటెయిల్స్, 5.5 హైట్, వెయిట్ ఏదో అనుకోండి, ఇది ఉంది. అయితే ఇది ఉండడానికి కారణం ఏమిటి? నేను అనే చైతన్యము. అయితే ఇప్పుడు ఏం తెలిసింది మనకి? శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ప్లస్ చైతన్యం. ఇప్పుడు శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి పోయిందనుకోండి, చైతన్యం ఏం పోతుందా? ప్రకాశం వల్ల నిలిచి ఉంటుంది. అయితే ముందు మనం ఏమనుకుంటాము? శరీరము, మనసు, ఇంద్రియములు నేనున్నాను అనుకుంటాం. తర్వాత మీరేం తెలుసుకున్నారు? చైతన్యం అనేది లోపల ఒకటి ఉన్నది అనుకున్నారా? ఉన్నదా? అయితే ఆ చైతన్యమే సర్వము వ్యాపించి ఉన్నది, ప్రకాశం వలె, ఆకాశం వలె. తెలుసుకున్నారా? అది ఉన్నది, లోపల ఉన్నది, వ్యాపించిందే కాదు, అదే నేనని తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది తెలుసండి? మీకు తెలియనటువంటి ఒక మరి అసలు చిన్న చిన్న రోగములు శరీరంకి వచ్చినా, ఇంద్రియాలకు వచ్చినా మీరు చెల్లించరు. ఎందుకంటే దానికంటే అతీతంగా ఉన్న స్థానంలోకి వెళ్ళిపోతారు మీరు. శరీరంకి అనేది రోగం రావడం శరీర ధర్మం. నాకెప్పుడు రోగం లేదు. అరోగతయ బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడి యొక్క ఇదన్నమాట తత్వం. ఆ విధంగా అయితే ఇప్పుడు మనకు ఒక చిన్న విషయం తెలియాలి. స్వామీజీ, ఈ ఆత్మ, చైతన్యం ఇవన్నీ తెలుసుకోవడం నాకెందుకు? నేను హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాను, నాకేం సంబంధం లేదు. నాకు కష్టపడి ఈ బ్రహ్మ విద్య, ఆత్మబోధ తెలుసుకోవడం వల్ల నాకు ఏం లాభం? నాకు అక్కర్లేదు, అంత టైం కూడా లేదు, బిజీ, నేను హ్యాపీగా ఉన్నాను. మంచిది, మీకు అక్కర్లేదు ఆత్మబోధ. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరెప్పుడైతే ఈ శరీరమే నేను అని ఎంతవరకు పనిచేస్తుంటారో ఒక్క సమయంలో మీరు షాక్ తింటారు. ఎందుకంటే చుట్టూ ఒక్కొక్కరు మంచిగా ఉన్నోలే కనిపించట్లేదు, మాయమైపోతాను. మాయమైపోతున్నారమ్మా మనిషి అన్నవారు. మన చుట్టూ తిరుగుతుంది, మంచిగా ఉంటారు, ధర్మాత్ములుగా, పుణ్యాత్ములుగా. కానీ మొన్నే కలిసారండి మార్కెట్లో, ముండా మార్కెట్లో పోయారంట. చూసారా ఏమయ్యారు మరి? అంటే దాని అర్థం ఏంటి? మృత్యు భయం ప్రతి ఒక్కరిలోనూ హృదయంలో ఉన్నది, బయటికి మనం చెప్పట్లేదు. మృత్యు భయం వెంటాడుతుంటది. ఇంకొకటి, వృద్ధాప్యం వదలదు. వృద్ధాప్యం మనకి గేట్ దగ్గర కాపలా వాచ్మెన్తో పాటు వృద్ధాప్యం ఒకటి ఉండదు అక్కడ. అవి కనిపించిన కాపలాదారుడు అనమాట. ఎప్పుడు చూసినా జుట్టు తెల్లగైపోతుంది, వ్రింకులు వచ్చేస్తాయి, దంతాలు ఊడిపోతాయి, అన్ని ప్రాబ్లమ్స్, ఇంద్రియములన్నీ, వృద్ధాప్యం ప్రాబ్లం. తర్వాత జ్వరము, జలుబు, దగ్గు, మోకాలు నొప్పులు, నడుము నొప్పి, కూర్చోలేము. ఇవన్నీ రోగ భయం. అంటే రోగ భయము, వృద్ధాప్య భయము, మృత్యు భయము, ఈ మూడు భయాలు ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరికి ఎంటాడుతుంటాయి, ఎవ్వరికి విడిచిపెట్టవి. అయితే ఎవరైతే నేను శరీరం ఇప్పుడు ఆరోగ్యంగా ఉంది, బలంగా ఉన్నా, నాకేం అక్కర్లేదు అని ఎగిరి గొంతులేస్తారు చూడండి, వాళ్ళు షాక్ మీద షాకులు తింటారనమాట. ఎందుకు షాక్ తింటారు తెలుసా? ఈ శరీరం నేను అనుకుని బ్రతికేస్తుంటారు, ఒక్కసారి శరీరానికి రోగం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది, చనిపోతున్నాను భయం. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. హాలీవుడ్ అంటారు కదా, ఇంగ్లీష్ సినిమా వాళ్ళకి ఏమంటారు? హాలీవుడ్. హాలీవుడ్లో ఒక సినిమా హీరోయిన్ ఉండేవాళ్ళ, నటి. కొన్ని సంవత్సరాలు, కొంత టైం పీరియడ్లో ఆవిడ నెంబర్ 1 హీరోయిన్ అనమాట. అంటే మన దగ్గర చూడండి, కొంతమంది ఎవరైతే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారో సినీ ఫీల్డ్ అంతా వాళ్ళే ఆక్రమించుకుంటారు అనమాట. చిన్నవాళ్ళు సినిమాలు తీయనివారు.
తీసిన వాళ్ళు థియేటర్లు దొరకవు. వీళ్ళంతా కబ్జా చేయిస్తారు కదా. ఎక్కడ చూసినా ఇదే పని ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా ఇది వ్యాపారమైన సినిమాలో అది వ్యాపారమే కాబట్టి. అయితే మొత్తం కాల్ సీట్లన్నీ ఆ హీరోయిన్కే, ఏ సినిమా అయినా. అకస్మాత్తుగా తెలియకుండా కొన్ని సంవత్సరం తర్వాత ఆవిడ కాల్ సీట్లు రావడం మానేసాయి పూర్తిగా. ఆవిడ షాకు, ఎందుకు నన్ను ఎవరు సంప్రదించట్లేదని, కాంటాక్ట్ చేయట్లేదని, కమ్యూనికేట్ చేయట్లేదు. ప్రతి సినిమా వాళ్ళకి మేనేజర్లు ఉంటారు, మీకు తెలుసా? మేనేజర్లు ఉంటారు. అయితే వాళ్ళ మేనేజర్కి అడిగిందట అమ్మ. అయితే ఆయనకి తెలుసు, కానీ చెప్తే భయ్యానికి చెప్పట్లేదు అన్నమాట. అయితే తనకి ఇంక మేనేజర్తో సమాధానం లేదు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఫుల్ లెంత్ మిర్రర్స్ ఉంటాయి, మీకు తెలుసా? అంటే కాళ్ళ గోటు నుండి ఇక్కడ జుట్టు వరకు మొత్తం అంతా చూసుకోవచ్చు. మొత్తం మనలాగా చిన్న మిర్రర్ పెట్టుకుని, ఇలా బొట్టు పెట్టుకొని ఉండదు. అలాగా ఫుల్ మిర్రర్స్ అనమాట. వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ. ఒకసారి అలా తదేకంగా అద్దంలో చూస్తే ఆల్రెడీ రింకుల్స్ వచ్చేయట. అంటే టైము చెప్తుంది అనమాట. యమధర్మరాజు పిలుస్తున్నాడు, యువర్ టైమ్ ఈజ్ ఆల్రెడీ అప్, ప్లీజ్ కమ్ 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 అంటాడు. ఆవిడకి అర్థమైపోయింది, ఓహో ఇంత నేమ్ అండ్ ఫేమ్. ఒక్కసారి అవుట్. షాక్ తట్టుకోలేకపోయిందండి. ఆవిడ సూసైడ్ చేసుకున్నారా? అప్పుడు అంతవరకు ఆవిడకి తెలియదు, ఓహో నెంబర్ 1 నేనే ఇంకంతా. ఈ యొక్క సమాజంలో అందరూ అలాగే ఉంటాం. అందుకే అప్ అండ్ డౌన్స్ తెలియాలి ఎక్స్పీరియన్సెస్లో. అప్పుడే వాళ్ళు నిలబడతారు. అంత గోల్డెన్ స్పూన్, బార్న్ విత్ సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్ అయితే అది ఎప్పుడు కూడా ఒక్కసారి తట్టుకోలేరు. అందుకే చూడండి, మనకి ఎప్పుడు ఏసీల్లోనూ అలాగా బంగులోను పెరిగేవాళ్ళు బయట పండగలకు వస్తారు విలేజ్లో. జలుబు దగ్గు ఒక్క రోజుకి 2 రోజులు మరి అసలు పిల్లలతో, విలేజ్ పిల్లలతో ఉండలేరు. ఎందుకు? వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లేదు. ఇమ్యూనిటీ పవర్. మన పిల్లలు చూడండి, మట్టిలోను కింద మీద పడుతుంటారు పాపం, ఏమీ ఉండదు. ఏ నీళ్ళైతే నీళ్ళు తాగేస్తుంటారు, ఎక్కడ పెడితే తిరిగేస్తుంటారు. ఆ ఇమ్యూనిటీ పవర్ లోపల నుండి అలాగ రావాలి. దీన్ని కూడా ఇమ్యూనిటీ పవర్ అంటారు. ఆత్మ అనేది మీకు ఒక ఇమ్యూనిటీ పవర్ లాంటిది. అందువలన ఇప్పుడు మృత్యు భయము, వృద్ధాప్య భయము, రోగ భయము, 3 భయాలు. ఈ 3 భయాలు ఎవరికి వదలవు కదా. మరి జ్ఞానులకి అజ్ఞానులకి తేడా ఏమిటి? ఇక్కడ తేడా మీరు గమనించాలి. తేడా ఏంటంటే, అజ్ఞాని ఏమనుకుంటాడంటే, నా చుట్టూ జనం ఉన్నారు కాబట్టి ఇంకా నాకు ఇంకే భయం లేదనుకుంటాడు. నాకు మొత్తం సంపద, ఆస్తుపాస్తులు ఉన్నాయి, డబ్బు ధనం ఉన్నది కాబట్టి నాకు పర్లేదు అనుకుంటాడు. నేను అన్ని ఇన్సూరెన్స్ కట్టాను. ఇక్కడ ఎంజీ బస్ స్టాండ్లో కోటి దగ్గర ఏమో ఎల్ఐసి ఉంది. ఎల్ఐసిని ఇన్సూరెన్స్ చేసి ఇవన్నీ కాపాడితే అనుకుంటుంది, ఒక్కటి కూడా కాపాడు. అందువలన మనకెప్పుడు కూడా మన భద్రత బయట ఉన్నది అనుకుంటే అజ్ఞానం. ఎందుకు? బయట ఉన్నది ప్రతి వ్యక్తి కానీ, వస్తువు కానీ, సంబంధం కానీ, స్థానం కానీ, అధికారం కానీ, ఏదైనా సరే, ఆలోచనలు కానీ, భావనలు కానీ, ప్రతి ఒక్కటి మారిపోయే స్వభావంలో భాగమే. మారిపోయే స్వభావంలో భాగము. మనమేమనుకుంటున్నాము మారకుండా ఉండాలి అని కోరుకుంటున్నాం. అందుకే మన బంధువుల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన మిత్రుల్ని ఎప్పుడు నాకు మారకంట, నాకు అనువుగా, అనుకూలంగా ఉండాలని కోరుకుంటుంటాం. కానీ ఎంతటి గొప్ప ప్రాణ స్నేహితులని మారిపోతుంటారు. అది ధర్మం, మారిపోవడం. కానీ మనం తట్టుకోలేదు. ఎందుకంటే మనము దాన్ని ఊహించట్లేదు ముందుగా. అందుకే మీరు ముందు ఊహించండి, ఇది పెద్ద షేక్ అవరు కదా. ఇప్పుడు ట్యాక్సీలు పెంచుతారని ముందు చెప్పేశారండి 6 నెలల ముందు. 6 నెలల తర్వాత పెంచారు. మీరేమైనా భయపడతారా? చెప్పకుండా సడన్ గా ట్యాక్స్ పెంచారనుకో షాక్ అవుతారు. అదే ఏంటి ముందు చెప్పవలసింది కదా అంట. ఇది కూడా అలాంటిదే, షాక్ అవుతారు తెలియకపోవడం వల్ల. అందువలన ఎప్పుడైతే మనము మారుతున్న ప్రకృతి ఏంటి, శరీరం మారుతుంటది, ఇంద్రియములు మారుతుంటాయి, మనస్సు మారుతుంటది, బుద్ధి మారుతుంది. అంటే ఈ మారుతున్నటువంటి ఒక భాగాన్ని ప్రకృతి, స్వభావము, అనాత్మ అంటారు. మరి దీని అంతటికీ మెయిన్ ఆధారంగా ఉన్నది ఒకటి ఉంది, అది చైతన్యము, ఆత్మ,
పరమాత్మ స్వరూపము, శాశ్వతము, నిత్యము, నిర్వికారం, ఎటువంటి వికారాలు పొందదు, మారదు, పుట్టదు, చనిపోదు. ఇది రెండింటి కలయిక అనమాట. మనమేమనుకుంటున్నాము, మారుతున్న దాన్ని నేననుకొని మనం వేలాడుతున్నాం. అందువలన ఎలాగైతే మన సర్కస్లో జెయింట్ వీల్ ఉంటుంది పెద్దది, ఆ దాంట్లో కూర్చుంటారు టికెట్ తీసుకొని, కిందకి మీదకి ఇలా తిరుగుతుంటాయి. ఒక్కొక్కసారి పైకి వెళ్ళిన తర్వాత టక్కన బటన్ ఆగిపోయింది అనుకోండి, మనం ఎలాగుంటాము, తల కిందకి మనం పైకి ఉంటాం. అక్కడ వదిలేయాలి మనకు ఒక అరగంట, అప్పుడు తెలుస్తుంది మన బాధ ఏంటి. అలాగా మనం ఒక్కసారి మారుతున్న దాంట్లో దూరిపోయి ఇదే నేనని భ్రమపడుతున్నాం. అందుకే చాలా వరకు శరీరమే నేననే ఉంటారు మొత్తం సమాజాన్ని మీరు చూడండి. అందుకే శరీరానికి అన్ని ఎక్సర్సైజ్ చేసుకోవడము, శరీరం కోసం మేకప్లు చేసుకోవడము, క్రీములు అన్ని రకరకాల, మొత్తం దేనికి, మొత్తం సమాజంలో కూడాను అందమైన వాళ్ళు, నల్లటోళ్ళు, తెల్లటోళ్ళు, ఇవంతా దేనికోసం, పైన శరీరమే. బట్ వాస్తవమైన అందం దాని గురించి కాదని చెప్పారు. అందం ఏంటి, హృదయం సౌందర్యం అంటారు ఒరిజినల్గా. ఆత్మయే అనంతమైన అందం, సౌందర్యం. కానీ మనం ఏమనుకుంటారు, పైన తెర, పైన స్కిన్, ఆ లేయర్ని చూసుకుంటారు మనం. అందుకే దీన్ని అష్టావక్రులు ఏమన్నారంటే, దీన్ని తోలు వ్యాపారుల లెక్క, కేవలము చర్మము ఆధారంగా చూసుకునే వాళ్ళు, అంటే తోలు వ్యాపారులతో సమానం అంట. ఎందుకంటే తోలు తీసుకునే వాళ్ళు కదా. అందం అష్టావక్రులు అంటే ఏంటనుకున్నారు, తన శిరస్సు నుంచి కాళ్ళ వరకు 8 వంకరలు కలిగి ఉంటారు. నడుము ఒక వంకరతో అయితే మనం జీవించలేం, నడలేం. 8 వంకరలతో ఊహించుకోండి మీరు ఒక్కసారి, ఆయన ఎంత బాధపడి ఉంటాడు మరి శరీరంతో. కాబట్టి ఈ విధంగా ఎప్పుడైతే మారుతున్నది నేను కాదు, దాని వెనక ఆధారంగా ఉన్న మారనిది నేను అని తెలుసుకోరనుకోండి, ఏమవుతుంది, నేను చనిపోతానని భయం పోయింది. ఎందుకు, నీకు చావు లేదు, ఎందుకు, నువ్వు పుట్టలేదు. మరి పుట్టింది ఏంటి, శరీరం. మరి చనిపోయేది ఏంటి, శరీరం. ఇప్పుడు ఇది తెలుసుకోవడం వలన ఒక భయం నుంచి గట్టెక్కారా లేదా, మృత్యు భయం పోయిందా లేదా. మృత్యు భయమే మీకు లేకపోతే ఇక తర్వాత 2 భయాలు ఉండవు. ఎందుకు, ఇప్పుడు ఇంతకీ ఈ వృద్ధాప్యం వస్తున్న దేనికి, ఆత్మకా శరీరానికే, శరీరానికి వృద్ధాప్యం వస్తుంది. రోగం కూడా దేనికి వస్తుంది, శరీరానికి వస్తుంది. ఓకేనా. అయితే ఈ రోగ భయం అన్ని వృద్ధాప్య భయం పోయిందా లేదా, ఇంద్రియాలకు వస్తున్నాయి, శరీరంకి వస్తుంది. ఈ 2 భయాలు, మీకు 3 భయాలు పోయినాయి. అంటే ఒక షాట్కి 2 పిట్టలు అంటారు, విన్నారా, ఒక షాట్కి 2 పిట్టలు లాగా, ఇక్కడ ఒక షాట్ 3 పిట్టలు పోయినాయి, కొట్టారు దెబ్బలు. అందువలన ఆ భయం అనేది ఇప్పుడు మనకు తెలియదు, అంత యుక్త వయసులో ఉన్న వాళ్ళకి తెలియదు. ఎందుకు, రాళ్ళైనా జీర్ణం చేసుకుని అనుకుంటారు, తర్వాత తెలుస్తుంది పరిస్థితి. అలాగే వృద్ధాప్యం వస్తుంది, అన్ని జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, అనేక రోగములు వస్తాయి. దేనికి సహకరించదు, శరీరం సహకరించదు, ఇంద్రియం సహకరించవు. ఇవి సహకరించలేదు, బయట ఉన్న వ్యక్తులు అంతకంటే సహకరించరు, మనుషులు చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు సహకరించరు. మన పరిస్థితి చూడండి అప్పుడు. అందుకే నేను ఒంటరి అనే భయం, ఒంటరితనము, భయం భయం భయం. కానీ నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకుంటారు అనుకోండి, యావత్తు సృష్టి ప్రాణుల్లో కూడాను అసలైన సిసలైనటువంటి సారంగా ఉన్నటువంటి తత్వము నేను అని తెలుసుకున్నారు అనుకోండి, మీరు ఒంటరిని మీ జీవితంలో ఉండరు. అందుకే లోన్లీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలోన్నెస్. చూసారా, లోన్లీనెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎలోన్నెస్. అంటే ఏంటి, లోన్లీనెస్ అంటే ఏంటి తెలుసా, ఒంటరితనం. అంటే అందరు ఉన్నారు, వాళ్ళందరూ గిల్లి కజ్జలు ఆడుకుంటారు, గిల్లి కజ్జలు గేమ్స్ ఆడుతూ పాడుతూ అన్ని చేసుకుంటున్నారు, నేను మాత్రం ఒంటరిని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా వైపు ఎవరు చూడట్లేదు. ఇది ఒంటరితనం, బాధ. కానీ ఏకాంతం ఉన్నది, విన్నారా, ఏకాంత స్థితి అంటారు. అంటే ఈ శరీరము, ఈ జగత్తు, ఇవన్నీ నేను కాదు, ఇవన్నీ మిథ్య, నా స్వప్నంలో చూస్తున్నాను, స్వప్నంలాగా, లేకపోతే థియేటర్లో కూర్చొని చూస్తున్నట్టున్నాను అనే జ్ఞానముతో, వెనుక ఉన్నటువంటి ఆత్మ చింతనతో ఉండడాన్ని ఏకాంతము అంటారు. మీకు విషయం తెలుసా, కొన్ని సంవత్సరాలలో
ఈ సన్యాసులు యోగులు ఎవరైనా తపస్సు సాధన చేసుకొని ఏకాంతంగా ఒక్కొక్క ప్రదేశంలో చుట్టూ అడవుల్లాగా ఉంటారు. ఎలా ఉంటారు ఆనందంగా? ఒంటరితనంతో కాదు, ఏకాంతములో ఉన్నారన్నమాట. ఏకాంతే సుఖమాస్యతాం అంటే ఏకాంతములో ఆనందం స్థితిలో ఉండాలని అర్థం. అలాంటప్పుడు దీన్ని ఎలా తెలియజేశారు మనకి అంటే, ఉపనిషత్తులు ఏమన్నారంటే ఇది కాదు ఇది కాదు అనే వాక్యముతో మనకి చెప్పారు. అది మీకు చెప్పాను ముందు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక రాజు తనకి ఏకైక కుమార్తె ఉన్నదన్నమాట. ఆ కుమార్తెకి స్వయంవరం చేశారన్నమాట. స్వయంవరం చేస్తే దాంట్లో ఇద్దరు రాజకుమారులు అన్ని విద్యల్లో సమానంగా వస్తున్నారంట. అయితే మరి చివరికి వాళ్ళిద్దరికి ఏ పోటీ పెట్టినా ఇద్దరు సమానం వస్తున్నారంట. అలాగని ఇద్దరు పెళ్లి చేయలేరు కదా పిల్లకి, పాపకి. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని తీసేయాలి బయటికి. అయితే ఇద్దరిలో ఒకరంటే రాజుగారికి ఇష్టం. చూడండి ఆ విచిత్రం. ఆ ఇద్దరిలో ఇంకొక అతనంటే ఆ పిల్లకి ఇష్టం. ఇప్పుడు ఇంతకీ వాళ్ళిద్దరి నుంచి ఎవరిని తప్పించాలి, ఎవరిని ఎంచుకోవాలని ఎలా తెలుస్తుంది? చూసారా? అప్పుడు రాజు ఒక ప్లాన్ వేసాడు. ఎందుకంటే మరి ఆయన తండ్రి కదా, ఆయన చేతిలో ఉంటది కదా. ఆయన ప్లాన్ వేశాడు మంత్రితో ఆలోచించి. ఏంటి? అలా కాదు, మంత్రి ఒక సలహా ఇచ్చాడు. రాజుగారు వీళ్ళిద్దరికి లాటరీ తీసేద్దాం. లాటరీ చూసారా? లాటరీ అంటేనే ఈశ్వరేచ్ఛ. లాటరీలో మనం చేసింది ఏముండదు, అంత కృప, ఈశ్వర కృప. కాబట్టి ఇద్దరికి లాటరీ తీయాలంటే ఏం చేయాలి? ఇద్దరు పేర్లు రాయాలి, చిట్టీలు మనకు తెలుసు కదా. ఇలా తీసేమో ఏమి అన్యం పుణ్యం ఎరగనప్పుడు పిల్లల్ని తీసుకొచ్చి తీనైనా ఒకటే అంటాం మనం. అలాగా చేస్తూ రాజు ఏం ప్లాన్ వేసాడు తెలుసా? 2 పేర్లు ఎవరైతే ఆయనకి ఇష్టమో ఆయన పేరు మీద 2 శిల్పులు రాయించాడు. ఈ విషయము సెక్రటరీలు ఉంటుంది అనమాట. రాజకుమార్తెకు సెక్రటరీ ఉంటుంది, చెలికత్తెలు అంటారు. ప్రతి ఒక్కరికి సెక్రటరీలే, వాళ్ళతో వీళ్ళు బ్రతికేస్తారు రోబోల్లాగా. వీళ్ళకి ఆలోచనలు పెద్దగా ఉండవు. కానీ ఆ రాజకుమార్తె మంచి తెలివైందే కూడా. అయితే తన చెలికత్తి చెప్పింది, అమ్మగారు మీ నాన్నగారు నీకేదో మోసం చేసినట్టు ఉన్నారు. ఏంటి? ఇలాగా పర్వాలేదు చూసుకుందాం అన్నారు. ఆవిడ తెలివైంది, బాగా వివేకం ఉన్నది పిల్లకి. అయితే రేపేగన దర్బార్ స్వయంవరం సభ మొత్తం 2 చిట్టీలు రాశారు. దాంట్లో ఒక స్వర్ణ కుంభం ఉంటది కదా, కలశం, స్వర్ణం, బంగారు కలశం. రాజు కదా, మట్టిని వాడతారు వాళ్ళు. సో బంగారు కలశం తీసుకొచ్చారు. దాంట్లో 2 స్లిప్పులు వేశారు, కలిపారు. అయితే ఎవరు తీయమన్నారు? రాజు కుమార్తెకే తీయమంటున్నారు ఆ స్లిప్పు. ఓకేనా? మీకు అర్థమైందా? ఇంతవరకు అర్థమైంది. రాజకుమార్తె ఒక స్లిప్ ఇలా తీసి ఇలా చేతిలో పట్టుకుంది. అమ్మ చదవమ్మ అంటున్నారు రాజు. నేను చదవను అంటుంది. ఏం చదవాలి కదా అంటుంది. ఓకే, నా చేతిలో ఉన్నది ఎలాగా నాకు కాబోయే భర్త. ఇంకొక స్లిప్ మీరు తీసి మీరు చదవండి అంటుంది. ఎందుకు? మిగతా స్లిప్ చదివారనుకోండి, అది ఈవిడి సంబంధం లేదు కదా. మీకు అర్థమైందా? ఆ స్లిప్ తీసి చదివారు అంటే ఈ అమ్మగారికి కావలసిన వ్యక్తి చేతిలో ఉంది. వాస్తవానికి ఆ పేరు కూడా ఆ పేరే, కానీ చదవకుండానే. ఎందుకు? భారతీయ సనాతన ధర్మంలో స్త్రీ తన కాబోయే భర్త పేరు చెప్పరు చాలా వరకు. చెప్పంటే నేను అక్కర్లేదు, నేను చెప్పను, నా చేతిలో ఉన్నదే నాకు కాబోయే భర్త, ఆ స్లిప్ తీయండి అన్నారు. దాని అర్థం ఏంటి? చెప్పకుండానే సత్యాన్ని పట్టుకుంది ఆవిడ. అంటే ఏది కాదో తీసేస్తే ఉన్నదే మిగులుతుంది. అవునా కాదా? ఏదైతే కాదో దాన్ని కాదు తీసేయాలి. అయిందేంటే అది ఉంటుంది అంతే లాస్ట్కి. అందుకే నా శాస్త్రం నా శిష్యో నా శిక్ష నా చత్వం నా చాహం నా చాయం ప్రపంచ. శాస్త్రం నేను కాదు, శిక్షకులు నేను కాదు, గురువు నేను కాదు, శిష్యులు నేను కాదు, నువ్వు నేను కాదు, నేను ఇది నేను కాదు, ఈ ప్రపంచం కూడా నేను కాదు. మరేంటి? స్వరూపావబోధో వికల్పా సహిష్ణు తదేకో వశిష్ట శివ కేవలోహం. ఇవన్నీ విడిచిపెట్టిస్తే ఆఖరికి ఏదైతే అవశిష్టంగా మిగిలిపోతుందో అది శాంత స్వరూపమైనటువంటి దాన్ని శివ అంటారు.
ఇప్పుడు శాంత స్వరూపానికి నేను ఏ రూపంగా ఊహించగలను? అయితే ఋషులు ఎలా ఊహించుకున్నారంటే వారికి ఎటువంటి ఆత్మ ధర్మాలు దర్శించారో దాన్ని ఒక రూపంగా ఊహించారు. అదే మీరందరూ పూజిస్తున్నటువంటి శివ. వాస్తవానికి ఆత్మస్వరూపమే శివ, దానికి రూపం లేదు. కానీ ఇప్పుడు చూడండి, మనం దానికి ఆత్మకి మన రూపం ఊహిద్దాం, మనం ఊహించుకుందాం. ఆత్మ నిరంతరము జ్ఞాన ప్రవాహము, అది జ్ఞాన స్వరూపమే, జ్ఞానగంగ ప్రవాహం. ప్రశాంతంగా ఉంటుంది. పున్నమి రోజు ఎన్నెల రోజు ఎలా ఉంటుందండి? హాట్గా. అమ్మాయి వడదెబ్బలు పడతారా మన వాళ్ళు ఎవరైనా? పున్నమి రోజు వెన్నెల రోజు ఎవరైనా వడదెబ్బ తగిలిందని ఎంతవరకు ఎవరికైనా ఎలా ఉంటుంది? అందుకే చంద్రుడు ఉన్నది, చూసారా? తర్వాత ఇప్పుడు మనకి ఎటువంటి ఉద్వేగాలు కలుగుతున్నా, సుఖదుఖాలు కలుగుతున్నా ఏమి చలించకుండా భయపడకుండా ఉండగలుగుతున్నారంటే పాము. ఏమండి, పాము అంటేనే ప్రతి వారికి భయం. కొంతమంది పాము పేరు చెప్తే చాలు అంటారు, జస్ట్ పాము అంటే చాలు. మరి మెడ చుట్టూ ఒక పాముని ఆభరణంగా పెట్టుకుంటే మరి ఆత్మతత్వం కాకపోతే ఇంకెవరుంటారు చెప్పండి అలాగా? అంటే రాగద్వేషాలు పుణ్యపాపాలు అనే ఆ కూరలు పీకేసిన తర్వాత ఎలాగైతే గింజలు ఎలాగైతే వేపిస్తే ఎలాగైతే మొలకెత్తడానికి పనికిరావో, కూరలు తీసిన పాము మనకి భయపడతారా? పిల్లలు కూడా ఆడుకుంటారు, మేడకుంటుంది ఆభరణం. చూసారా? ఈ శరీరం కూడాను పంచభూతాల్లో బూడిదైపోతుంది. త్రిశూలం సత్వగుణము, రజోగుణము, తమో గుణం, 3 గుణాలకి నాశనం. త్రిపురారి త్రిశూలం. డమరు నిద్రపోతుందని ఉత్తిష్ట జాగ్రత్త. అసలు ఇవన్నీ మీరు చూసుకుంటే ఆ నీలం రంగు అనంతం, ఆకాశం కలర్. ఆకాశం రంగు లేదు, శివ కూడా కలర్ లేదు, రంగు లేదు. అందుకే నీలం రంగు పెట్టేస్తాం మన వాళ్ళు. చూడండి, కృష్ణ, రామ, శివ వీళ్ళందరూ ఏ కలర్ పెడుతుంటారు మనకి? అంటే వాళ్ళు నీలంగా, కొంచెం నీలంగా వ్యక్తులు ఉన్నారంటే వీళ్ళకి ఏదో మనకి ఏమంటారండి, అది జాండిస్. పచ్చకామర్లు అన్నారు, చూసారా? అంటే ఆ మాత్రం మనకి ఏమైనా తగిలితే పచ్చకామర్లను గొగ్గోలు పెడతామే, మరి యావత్తు శివ శరీరం అంతా పచ్చగా, మరి ఆయన ఏమవ్వాలి ఈ పాటికి? అంటే వాస్తవంగా శరీరము నీలం కాదు. దాని అర్థం ఏంటి? అనంతమైనటువంటి తత్వానికి ప్రతిరూపము. సో ఈ విధంగా చూసుకుంటే శివ ఎలాగొచ్చారు? మనం అనుకున్న శివ వస్తున్నారు లేదా మెల్లగా? అలాగనమాట. అందువలన గణేషు, శివ అవన్నీ కూడా ఆ తత్వానికి ఆ ఋషులు మహాత్ములు ఆ విధంగా దర్శించారు, ఊహించారు. మనకేంటి, డైరెక్ట్గా తత్వం చెప్తే సూక్ష్మము, కష్టతరము, దుర్లభము కాబట్టి మొట్టమొదటిసారిగా రూపం ద్వారా అలాగ రూపము లేని స్థితికి వెళ్ళాలి. అందుకే ఈశ్వరుని మొదట మనం చెప్పేటప్పుడు ఒక రూపం ఇస్తాం, అంటే ఏకరూప ఈశ్వర. మెల్లమెల్లగా చెప్తే అంత జగత్తంతా అనేక రూపాలు ఈశ్వర, అనేక రూప ఈశ్వర. అది అలాగా మీరు దృఢతరం అయ్యి నిష్ట కలిగిన తర్వాత అరూప ఈశ్వర, అంటే రూపము లేని, అంటే ఎవరు? నా స్వరూపం. చిదానంద రూప శివోహం శివం. దీన్ని ఇలా చెప్పారు మన వేదములు, వాక్యాలు, ఉపనిషత్తులు. ఓకేనా? అయితే మనం కిందసారి ఏం చూసాము? 31 చూసాం. ఆ విద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవక్షరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. అంటే మనకి ఆ విద్య 32 కూడా చదివా? వెరీ గుడ్. అయితే ఓకే, 32 కూడా ఒకసారి. దేహాన్యాత్వన్నమే జన్మ జరా కార్శలయాదయః శబ్దాది విషయై సంగః నిరీంద్రియతయా నచ. నిరీంద్రియతయ. అయితే ఇంతకుముందు మనం ఏం చూసాము? ఆ విద్య అంటే
గాఢ నిద్రలో మనం పూర్తిగా అజ్ఞానం. ఏమండి గాఢ నిద్రలో మీరు ఎలా పడుకున్నారు? ఏమో స్వామి, అంత నీ లాగ్ ఆఫ్ ఫుడ్, ఐ స్లెప్ట్ లైక్ ఎ లాగ్ ఆఫ్ ఫుడ్, ఐ డోంట్ నో ఎనీథింగ్ బట్ ఐ ఆమ్ ఇన్ బ్లిస్ అంటారు. నేను గాఢ నిద్రలో అలాగ పడుకుని అంత చీకట్లాగా అలుముకుందండి, ఏం తెలియదు, కానీ సుఖంగా నిద్రపోయానని అంటామా లేదా మన అనుభవం లేచిన తర్వాత? దాన్ని ఆవిద్యకం అంటారు. అంటే ఏంటి? కారణ శరీరము నుండి, అంటే ఆనందమయ కోశం అంటారు ఉపనిషత్తులు. అక్కడ నుండి మనకు కనిపిస్తున్నటువంటి ప్రతి ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవన్నీ కూడా దృశ్యాలే. ఎలాగా? బుద్బుద్వత్ అంటే బుడగలు, తరంగాలు, కెరటాలు, అలలు, నురగ ఇవన్నీ ఉన్నాయి చూడ. క్షరాలే అంటే నస్వరమే. ఎందుకు? ఏతద్ విలక్షణం విద్యాత్ అంటే ఈ బుడగలు, తరంగాలు, కెరటాలు, నురగల కంటే విలక్షణంగా ఉన్నటువంటి H2O నీరుని మనము తెలుసుకోవాలి. మనమేం తెలుసుకుంటాము? కెరటం పట్టుకుంటాము. ఈ కెరటానికి వచ్చి ఇంకో కెరటం వచ్చి కొడుతోంది. అమ్మా కెరటం చితికిపోయింది. అమ్మా కెరటం చూడండి ఎంత బలమైన కెరటంకి ఆ బలము, అధికారము బలహీనమైన కెరటానికి వచ్చి కొడుతోంది. సమాజంలో అలాగే కదా, అధికారంలో బలము, అధికారం. మిమ్మల్ని వచ్చి ఆ నిందలు పెట్టి జైల్లో పెడతాను అంటే పెద్ద కెరటం వచ్చి చిన్న కెరటానికి లోపలేస్తుంది. రెండు కెరటాలే. అర్థమవుతుంది కదా? ఎవరిని లోపలేస్తారు? శరీరాన్ని కాదుగా. అందుకే మహాత్ములు అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ లోపలికి వెళ్తారు, బయటకు వస్తారు. ఏదైనా ఒకరు జరిగితే, అనరాని జరిగితే, ఎమర్జెన్సీలో అలా జరిగే మన దేశంలో కూడా ఎంతో మంది మహాత్ములు కొన్ని లక్షల మంది జైల్లో పెట్టారు అప్పుడు. అయితే ఈ విధంగా తెలుసుకుంటే అహం బ్రహ్మేతి నిర్మలం, నేను ఈ మలం అనేది శరీరానికి, ఇంద్రియములకి, మనస్సు, బుద్ధికి సంబంధించినది. వాటి వెనక ఉన్నటువంటి ఆకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి చైతన్య స్వరూప ఆత్మకి ఏ మలము అంటదు. ఎందుకు అంటదు అని ప్రశ్న. ఇప్పుడు ఏమండి, అంతేనా? ఇప్పుడు ఆత్మ బ్రహ్మ ఎందుకు బ్రహ్మ అయింది? నేను అనే స్ఫురణం మనలో కలుగుతోంది. అన్ని మనం విడిచిపెట్టినా నేననే స్ఫురణం ఉంది. అంటే ప్రతి ప్రాణిలోను అహం, అహం అంటే నేను. మన పిల్లడు వస్తారు, డోరు కొడతారు, ఎవరు? నేను. అమ్మ నేను. నేనంటే ఏంటి? నేను అంటే మీకు అర్థమైపోతుంది, చూసారా? ఫస్ట్ నేను, ఎవరు చెప్పవయ్యా? నేను అర్థం కాదు మీకు. ఓహో సుబ్బారావు, రామారావు, అప్పారావు ఆ తర్వాత వస్తుంది. అంటే నేనుకి ఆధారపడి వస్తుంది అనమాట. ఇక్కడ అయినా అర్థం కాదు. ఫలానా రామారావు వాళ్ళ బాబుని, అయినా అర్థం కాదు. మహాలక్ష్మి వాళ్ళ బిడ్డని. రా, చూసారా? ఈ మహాలక్ష్మి, రామారావు, అప్పారావు, కృష్ణారావు ఇవన్నీ కూడా నేను పేద ఆధారపడి ఉన్నాయా లేదా? ఫస్ట్ ఏంటి? నేను. కాబట్టి ఈ నేను అనే స్ఫురణ ప్రతి ఒక్కరి సృష్టి అంతా సమానం. అందువలన ఆత్మ పరమాత్మ సమానం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, భగవద్గీత. అన్ని ప్రాణుల్లోనూ సమానంగా నేను మాత్రం సమానమే. కానీ ఏదైతే నాకు సంబంధం లేదో ప్రకృతి, అది అందరికి సమానంగా లేదు. అందుకే మీ మనసు వేరు నా మనసు వేరు, మీ బుద్ధి వేరు నా బుద్ధి వేరు, మీ శరీరాలు వేరు నా శరీరం వేరు. చూసారా? అందుకే ఈ శరీరాలతో సంబంధం లేదు. జ్ఞానంకి శరీరానికి సంబంధం లేదు, ఆత్మతత్వానికి శరీరం సంబంధం లేదు. సపోజ్ మీరు అనుకున్నాం, మనం ఇప్పటికిప్పుడు జ్ఞాని అంటే గెడ్డం ఉండాలి అన్నాను అనుకోండి. మరి ఆడవాళ్ళందరి పరిస్థితి ఏంటి? అజ్ఞానులా? పాపం ఒక ఆడపిల్లకు కూడా గెడ్డం రాదే అంటే అజ్ఞానులు అనుకోవాలి మనం. నో, నీ గెడ్డంకి అజ్ఞానానికి సంబంధం లేదు. ఓకేనా? కాబట్టి కాషాయ బట్టలు వేసుకున్న సన్యాసులు జ్ఞానులు. అయితే మరి కాషాయం వేసుకోకుండా ఉన్న వాళ్ళే ఎక్కువ ప్రపంచం సమాజంలో, వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి అసలు శ్రీకృష్ణ పరమాత్మ సన్యాసమే తీసుకోలేదు. ఆయన పెద్ద గృహస్థ, మామూలు గృహస్థ కాదు. కొన్ని వేల మంది భార్యలు అంటారు, విన్నారా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, మనకి జ్ఞానముతో మీ శరీరము, మీ ఇంద్రియములు, మనసు, బుద్ధికి సంబంధం లేదు. అయితే ఇక్కడేమంటున్నారు? దేహ అన్యత్వాత్ అంటే దేహము కంటే, అంటే దేహము కంటే భిన్నంగా
కూర్చోండి కూర్చోండి. తిరుమలేశ్ గారా? కూర్చోండి. వెరీ గుడ్. అమ్మ మీ పేరు కవిత గారా? వెరీ గుడ్ వెరీ గుడ్. మీ బిడ్డలా? తలకేం పెట్టుకున్నారు? కురుక్షేత్రం. ఓకే. अच्छा है बहुत अच्छा है. వెరీ గుడ్. సో బుక్ ఇవ్వమ్మా వీళ్ళకి ఆత్మబోధ ఆకారంలో మనం చెప్దాం. కూర్చోండి. శ్లోకం 32. ఓకే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శంకరాచార్య, దేహాన్యత్వాత్ అంటే దేహాన్యత్వాత్ అంటే దేహము కంటే విలక్షణత్వాత్ అంటే దేహము కంటే భిన్నంగా. ఏంటి? నేను మే అంటే నేను దేహము కంటే భిన్నంగా ఉన్నందువల్ల, దేహము నేను కాదు, అందువలన ఎప్పుడైతే నేను దేహం కాదో అప్పుడేమవుతుంది? జన్మ జరా కార్షాలయాదయ అంటే శరీరానికి కలిగే పుట్టుక గాని, వికారము గాని, కృషించిపోవడం గాని, ముసలితనం గాని, రోగము గాని, నశించిపోవడం గాని, ఇవన్నీ దేనికి ఉంటున్నాయి? శరీరానికి ఉంటున్నాయి. మన శరీరం కంటే భిన్నంగా ఉన్నాను కదా నేను, ఆత్మస్వరూపాన్ని. అంటే నాకు వీటితో సంబంధము లేదు. చూసారా? అందువలన బ్రహ్మసూత్ర అధ్యాస భాష్యములో కూడా ఇవే విషయాలు చెప్పారు శంకరాచార్య. అందువలన దేహన్యత్వాత్ భిన్న విలక్షణత్వాత్ అంటే దేహం కంటే భిన్నంగా ఉన్నందువలన నాకు ఈ శరీరానికి కలిగే వికారాలు ఏవైతే ఉన్నాయో, అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి, ఈ 6 వికారాలు ఏవైతే ఉన్నాయో అవి నాకు సంబంధం లేదు. దేనికి సంబంధము? శరీరానికి. మీకెందుకు సంబంధం లేదు? నేను దేహం కంటే భిన్నంగా ఉన్నాను, విలక్షణత్వ. అందుకే భగవద్గీతలో ఏం చెప్పారు? న జాయతే మ్రియతే వా కదాచిత్. చూసారా? నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణః నహన్యతే అన్యమానే శరీరే. అందువల్ల భగవద్గీతలో ఆ శ్లోకం చూసారా? అది ఉపనిషత్తుల శ్లోకం, అది కఠోపనిషత్. ఆ కఠోపనిషత్తే భగవద్గీత. భగవద్గీత ఆత్మబోధ. కాబట్టి మనకి శాస్త్రము గ్రంథాల పేర్లు మారుతుంటాయి కానీ తత్వము ఒక్కటే. మనం ఇక్కడ నీరు అంటాము, అక్కడ తమిళనాడు తన్ని అంటారు, తోయం అంటారు, జలం అంటారు, పానీ అంటారు, వాటర్ అంటారు. కానీ పేర్లు మారినా H2O నీరేమైనా మారుతుందా? పేర్లు మారుతున్నాయి. అలాగనమాట. అందువలన దేహము కంటే నేను భిన్నంగా ఉండడం వలన దేహ ధర్మాలు నా సంబంధం లేదు. ఇంకేమంటున్నారు? శబ్దాది విషయై అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ, ఇది ఉపలక్షణం చెప్తుంది ఇక్కడ. అంటే శబ్దాదయ అంటే ఏంటి? అంటే చక్షు అంటే చక్షు, శ్రోత్రము, మనకి నాసిక అంటే చక్షు శ్రోత్ర, నాసిక అంటే జిహ్వ, త్వక్ అంటే చర్మము, అంటే స్పర్శ, శబ్ద స్పర్శ రూప రస గంధాలు అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియములు, వాటికి సంబంధించినటువంటి విషయాలు. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు అనుభవం ఎలా వస్తుంది? ఎప్పుడు కూడా ఇంద్రియములు వాటి యొక్క ఇంద్రియ విషయాలతో సంఘం ఏర్పడినప్పుడే మనకి అనుభవం వస్తుంది. అందువలన ఎప్పుడైతే ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలతో వాటికంటే నేను భిన్నంగా ఉన్నాను, వాటితో సంఘం నాకు ఎప్పుడూ లేదు. కానీ మనకేంటి? ఈ ఎక్స్పీరియన్స్ అన్ని వాటి సంఘంతో జరుగుతుంది. అంటే ఈ సంఘం కూడా నాకు కాదు. ఎందుకు? అసంగత్వాత్. నా స్వరూపం ఏంటి? అసంగోయి అయం పురుష అని ఉపనిషత్తులు చెప్తుంది. మళ్ళీ ఉపనిషత్తులు ఏమంటుంది? అసంగోయి అయం పురుష. ఎప్పుడు అనే అన్టచ్డ్ అంటారన్నమాట. ఇమ్మాక్యులేట్, ఇమ్యూటబుల్, ఇమ్మనెన్స్, ఆల్ పర్వేడింగ్, ఎటర్నల్ అంటారు.
సో అందువలన ఎప్పుడైతే ఈ యొక్క శబ్దాది విషయాలకు ఎప్పుడైతే ఈ సంఘం నాకు లేదు, నిరింద్రియత్వాత్, ఎందుకు నీ ఇంద్రియాలు నేను కాదు. ఇప్పుడు నేను ఇంద్రియాలు కాదనుకోండి, చెవులు నేను కాదు, ముక్కు నోరు కన్నులు ఇవి నేను కానప్పుడు ఇంద్రియ విషయాలతో నాకేమవుతుంది? అయితే మరి ఇవి ఎవరో చెందుతుంది? ఇవి ప్రకృతికి. ప్రకృతి అంటే ఏంటి? మాయ. మాయ అంటే ఏంటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? మాయ. మాయ అంటే ఏంటి? మాయ అంటే ఇది జస్ట్ ఏ డిస్టర్బెన్స్, ప్రొజెక్షన్. ఇది జస్ట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఆత్మ. ఇప్పుడు చూడండి, నా చెయ్యి ఇలాగ ఉంది, నా చెయ్యి ఇలాగా, ఇప్పుడు దీన్ని, ఈ కుండ ఉంది ఇక్కడ, ఈ కుండని ఇలా లేపాను. చెయ్యికి ఏం కావాలి లేపాలంటే? శక్తి కావాలా? ఇప్పుడు మీరు చెప్పండి, ఈ చెయ్యి వేరు, చెయ్యికి ఈ కుండను లేపడానికి కావాల్సిన శక్తి వేరా? కలిసే ఉన్నాయా? రెండు వేరు చేయలేము. అందువలన ఈ మాయాశక్తి అని చెప్తున్నామా? ఏదైతే పరమాత్మ మాయాశక్తి రెండు వేరు వేరు ఉండవు. ఎందుకు? మాయకి స్వతంత్రంగా అసలు సత్తా లేదు. మాయాశక్తి ఏదైతే ఉందో దాని స్వతంత్ర సత్తా లేదు. ఎందుకు? పరమాత్మ ద్వారా అంటిపెట్టుకుని ఉండాలి. అందుకే యావత్ సృష్టి అంతా ఏమిటని చెప్పాను నేను? శివ శక్తి కలయిక. శివ శక్తి కలయిక. శివ అంటే ఆత్మ, శక్తి అంటే మాయా ప్రకృతి. ప్రకృతిగా ప్రకటమైతే ప్రకృతి, ప్రకటన కాకపోతే అవ్యక్తంగా ఉంటే మాయ. అందుకే మనం ఏమంటాము? ఈశ్వరుడికి ఏది శరీరంగా ఉంటుంది? మాయ. మనకి పంచభూతం. మన శరీరం పంచభూతములు, పాంచభౌతిక శరీరం అంటారు మనం. మరి ఈశ్వరుడికి ఏమంటారు తెలుసా? మాయా మానుష వేషం. అందుకే స్తంభం నుంచి వస్తాడు హిరణ్యకశిపు, కోటి గదంతో కొడతారు కదా, స్తంభం నుండి వచ్చాడు నరసింహస్వామి. హిరణ్యకశిపుని యొక్క దెబ్బకి ఆ స్తంభం నుంచి ప్రకటమయ్యాడు ఎవరు? నరసింహస్వామి. నరసింహస్వామి ఏమైనా తల్లి గర్భం నుంచి వచ్చారా? మరి ఎలా వచ్చేది? పాంచభౌతిక శరీరమా? కాదు, మాయా మానుష వేషం. అందుకే మాయగానే మళ్ళీ విడిచిపెట్టాడు అవతారాన్ని. అదే మనం చూడండి, తల్లి గర్భంలో నవమాసములు అలాగా పెరిగి వస్తున్నాం. అంటే ఏంటి? మనకి ఈశ్వరుడి తేడా ఎక్కడుంది? పరమాత్మ స్వరూపము ప్లస్ మాయా, ఈశ్వర అవతారం. మనం ఎలా అవతారం? మనము అవతార మూర్తులమే. మన అవతారం ఎలా జరుగుతుంది? పరమాత్మ స్వరూపము ప్లస్ మాయ ప్లస్ త్రిగుణాత్మం అయినటువంటి నుంచి వచ్చినటువంటి పాంచభూతములు, అంటే పంచభూతములు తర్వాత మన శరీరం వచ్చింది. అందుకంటే మనకంటే ఒక సూక్ష్మ స్థితి నుంచి వస్తున్నారు ఈశ్వరు. అందుకే ఈశ్వరుని శరీరం ఎలాగొచ్చింది? శుద్ధ సత్వగుణంతో కూడిన మాయా ఉపాధి అంటారు. శుద్ధ సత్వం. మరి మనకి పంచభూతాల శరీరం కూడా మనకేంటి? మలిన సత్వము. అంటే మనకి సత్వగుణము, రజోగుణము, తమోగుణం మిక్సర్లో మనం వచ్చాం. అందుకే మనకి మిశ్రాలు అంటారు చూసారా? జగన్నాథ్ మిశ్ర, రంగనాథ్ మిశ్ర, విన్నారా? ఈ మిశ్రాలు అలాగే వచ్చారు, మిశ్రమం నుంచి వచ్చినారు అన్నమాట. కాబట్టి ఈ మిశ్రాలు అంటారు. అంటే ఏంటి? మనకి సత్వగుణము, రజోగుణం, తమోగుణం మిక్చర్తో మనకి మనుష్యులుగా వస్తారు. కేవలం తమోగుణం తత్వంతో వచ్చింది అనుకోండి, అంటే ఏంటి? పరమాత్మ కేవలం తమోగుణం ప్రభావంతో వస్తే దాని జడంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, యావత్ సృష్టి ఏది తీసుకున్నా ఒకటి ఈశ్వర. ఫస్ట్ ఈశ్వర అంటే చైతన్య, శుద్ధ చైతన్యము ప్లస్ మాయా, అంటే శుద్ధ సత్వం ఈశ్వర. మలిన సత్వం జీవాత్మ. పూర్తిగా ఎక్కువగా తమోగుణంతో కూడినటువంటి మాయ ప్లస్ పరమాత్మ, జడ ప్రపంచం. సో ఈ మూడింట్లో కూడాను సారంగా ఏముంది? పరమాత్మ. ఇప్పుడు చూడండి, కెరటము అంటే అలా ఒక చిన్న బుడగ తీసుకున్నాం, బుడగ, పెద్ద కెరటము సముద్రం. సముద్రము ఈశ్వరు అనుకుందాం, కెరటము జీవాత్మలు, అలలు జీవాత్మలు. ఇవన్నీ కలిపి కెరటాలు, అలలు, బుడగలు, నురగ అన్ని కలిపితే జల ప్రపంచము, జగత్. ఈ మూడింట్లో కామన్గా ఉన్నదేంటి? నీరు.
అది ఆత్మస్వరూపంగా చూసుకోవాలి. అప్పుడు నేను ఈ కెరటం దగ్గరికి వెళ్ళి ఒక కెరటం ఏడుస్తోంది. ఎందుకు? పెద్ద కెరటం వచ్చి కొడుతుంది చిన్న కెరటానికి. బలంగా ఉన్నది, సో చిన్న కెరటానికి కొడుతున్నది. కెరటము సుఖదుఖాలు అనుభవిస్తూ సంసారంగా ఉండి ఏడుస్తున్నది. ఏంటి? చిన్న కెరటం. మనం కెరటం దగ్గరికి వెళ్ళి, ఓ కెరటమా, నువ్వు ఈ పరిచ్ఛిన్నంగా ఉన్నటువంటి ఈ నామరూపంగా ఉన్నటువంటి పుట్టి చనిపోయి ఇంకొక కెరటంతో తగువులు పడి ఆ కెరటం నిన్ను కొట్టడము, నువ్వు తిరిగి కొట్టడము, ఇవన్నీ కూడా మాయా మిథ్య అన్నను అనుకోండి. కెరటం నన్ను తిడుతుంది పట్టుకొని, ఏమంటున్నావు? మాకు ఇప్పుడు ధనం మూలం ఇదము జగత్తు, డబ్బు లేకపోతే అవ్వట్లేదు, ఇవన్నీ పేరు ప్రఖ్యాతులు, అధికారము, మమ్మల్ని ఏం చేయకపోయినా మమ్మల్ని జైలు పెడుతున్నారు, డబ్బులు వాళ్ళకి ఏమీ చేయట్లేదు, గొడవలు పెడుతున్నారు చూసారు బయట. ఆ విధంగా కెరటం కూడా ఒప్పుకోదు మనకు మొదట. కానీ మెల్లగా చెప్పి, నీ స్వరూపం కెరటము కాదు, H2O నీరు. నీ యొక్క ప్రభువు సృష్టికర్త అయినటువంటి సముద్రం అది కూడా నీరే. నీరు రూపంగా నువ్వు సముద్రమే అన్నామనుకోండి, నేను సముద్రమా అంటే మనకు శివోహం అన్నట్లు. కొంతమంది శివోహం అంటే భయపడతారు. ఎంత అహంకారం వీడికి, నువ్వు శివ, నువ్వు శివ. నేను శివ అంటే ఏంటి? శివ యొక్క ఆత్మస్వరూపము నా ఆత్మస్వరూపం ఒకటి. నేను త్రిశూలం పట్టుకుని శివ ఎప్పుడూ కాలేను, నెవర్. అంటే ఏంటి? త్రిశూలం పట్టుకున్నా చక్రం తిప్పుతున్నా వాళ్ళ యొక్క అసలు స్వరూపం ఏంటి? పరమాత్మ స్వరూపం. పరమాత్మ స్వరూపంగా మీరు శివ విష్ణు అవుతారు. ఎందుకు? మీ హృదయములో ప్రకటమవుతున్న శాంతం అన్ని శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి వీటిని దాటి లోపలికి అంతరంగా చింతన ప్రారంభిస్తే లాస్ట్కి ఒక్కటి మిగులుతుంది, ఎరుక. ఏంట ఎరుక? నేను అహం అస్మి. ఏంటది? అహం అస్మి. మై హూ, అయామ్, నేను ఉన్నాను. అదొక్కటి మిగిలిపోతుంది. తదేకో వశిష్ఠస్య వక్కేవలోహం చిదానంద రూప శివోహం శివోహం, అది మిగిలిపోతుంది. కాబట్టి ఆ స్థితి శివ. మరి అదే ఎరుక చైతన్యము యావత్ అండపిండ బ్రహ్మాండమంతా వ్యాపకత్వాత్ విష్ణు అన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, విష్ణు శివ వేరువేరుగా ఎవరైతే దర్శిస్తున్నారో బయట, వాళ్ళు ఇంకా తత్వాన్ని చేరుకోలేదని అర్థం. ఆ ద్వైత బుద్ధి ఉన్న చూడండి, అది ఇంక వదలదనమాట. ఇంగువ వాసనలాగా. ఇంగువ అంటే ఏంటి తెలుసా? ఇంగువ అంటారు కదా, దానికి ఎంత మీరు పెట్టినా అది వాసన పోదు, మళ్ళీ ఇంగు వాసన వస్తుంది అనమాట. పలాండు అంటారు ఉల్లిపాయ. ఉల్లిపాయ కూడా అదే బుద్ధి అనమాట. దానికి ఎన్ని మీరు కర్పూరాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు పెట్టినా 2 రోజుల నుంచినా తీసి మళ్ళీ ఉల్లిపాయ వస్తుంది. అలాగ బాగా పట్టేసి ఉందన్నమాట ఈ సమాజంలో ఉన్న చాలామంది గురువులు కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఉల్లిపాయ బుద్ధి. కాబట్టి ఈ విధంగా శివ విష్ణు వేరని ఎవరైతే దర్శించకూడదు. అది ప్రాథమిక స్థితి అయితే ఓకే, మనమే అభ్యంతరం లేదు. కానీ అల్టిమేట్ కాదు. వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లోనే ఉన్నారని అర్థం. మరి ఇంటర్మీడియట్ అవ్వాలి, డిగ్రీ అవ్వాలి, పీజీ అవ్వాలి, పిహెచ్డీ చేయాలి, పేపర్ సబ్మిట్ చేయాలి. ఏంటి? శివోహం అని సబ్మిట్ చేయాలి. లేకపోతే అహం బ్రహ్మాస్మి సబ్మిట్ చేయాలి పిహెచ్డీ. అప్పుడు మీకు పిహెచ్డీ వస్తుందనమాట, అహం బ్రహ్మాస్మి. అయితే ఇక్కడేమంటున్నారు? ఎందుకు? నేను ఇంద్రియములు కూడా నేను కాదు, నాకు ఇంద్రియములు లేవు. అంటే శరీరం నా పనిముట్టు, నా ఇన్స్ట్రుమెంట్. ఇంద్రియములు నా ఇన్స్ట్రుమెంట్. మనస్సు, బుద్ధి నేను వాడుకుంటున్నాను కారు బైకులు వలే. అంటే అవి నేను కాదు. ఇప్పుడు నేను కారులో వస్తున్నా. నా కారు అంటే నేను కారు అవుతానా? చెప్పండి. నా చెయ్యి అంటే నేను చెయ్యి అవుతానా? ఓకేనా? మరి నా కన్ను అంటే నేను కన్ను అవుతానా? నా మనస్సు అంటే నేను మనసు అవుతానా? నా బుద్ధి అన్నారనుకోండి, నా బుద్ధి ఏం బాగోలేదండి అని అంటే మీరు బుద్ధి అవుతారా? మరి ఎందుకు మనం ఇవన్నీ అనుకొని మరి భ్రమిస్తున్నాం అన్నీ కలిపేస్తే? అందువలన ఈ శరీరంలో ఏ భాగమూ నేను కాదని మన అందరికీ తెలుస్తుంది. కానీ మనకు భ్రమ, దాన్నే మాయ అంటారు. అఘటిత ఘటన పటీయసి మాయ అంటారు శంకరాచార్య. మాయా పంచకంలో అఘటిత ఘటన పటీయసి మాయ అంటే ఏదైతే అబ్బే ఇది అసాధ్యం అండి, సాధ్యం చేసి చూపెడుతుంది మీ ముందు. ఎలా? దాన్నే మాయ అంటారు. ఎందుకు? అది నువ్వు మాయలో ఉన్నావు కాబట్టి అడుగుతున్నావు అలా మళ్ళీ.
చూసారా ఎక్కడ మాయ. అందువలన శంకరాచార్య మాయావాది అన్నారండి ఎవరైనా అనుకోండి, మీరేం చెప్పాలి? మాయావాది అంటే మాయని కాదు, ఏదైతే ఉంటున్నది శాశ్వతం కాదు. స్వప్నంలో ఉన్నంతవరకు స్వప్నము సత్యమే, స్వప్నం నుండి బయటకు వచ్చిన తర్వాత ఉన్నదా? మిథ్య అన్నారు. మిథ్య అంటే ఏంటి? మీరు ఒక విషయం చెప్పండి. మనం ఇక్కడ సంధ్యా సమయంలో బయటకు వెళ్తున్నాం, చీకటిగా ఉంది, కొంచెం వెలుతురుగా ఉంది. ఇప్పుడు సంధ్యా సమయంలో మనం బయటికి వెళ్తున్నాం, అలాగా బయటికి వెళ్తుంటే ఇక్కడ నడుస్తూ వెళ్తూ ఒక అమ్మగారు అమ్మో పాము అన్నారు. పాము అనగానే వెనక్కి పడిపోయి అక్కడ చెట్టు స్తంభానికి గుద్దేశారు ఆల్రెడీ, ఎందుకంటే పాము కదా. అయితే ఒక పెద్ద ఆయన ఎవరో ఒక అమ్మగారు వచ్చి టార్చ్ లైట్ వేసి అలా చూపెట్టారు. అక్కడేమున్నది? తాడు ఉన్నది. కానీ మనం ఏం చూసాము ఇంతకుముందు? పాము చూసాం. ఇంతకీ పాము అక్కడ ఉన్నదా లేదా చెప్పాలి మీరు, ఉన్నదా లేదా? మరి లేకపోతే నేను చూశాను కదా. నీకు అర్థమవుతుందా? సచ్చేత్ నా బాధ్యత, అసచ్చేత్ నా ప్రతీయత అన్నారు. అంటే అర్థం ఏంటి? అక్కడ సత్యం ఉంటే అది తర్వాత పోకూడదు. సరే ఇప్పుడు తుచ్చం ఏం లేదంటే మరి కనిపించింది. మీ సంగతి అర్థమవుతుందా? ఇప్పుడు ఏమీ లేదంటే ప్రాబ్లమే మనకు లేదు, కానీ కనిపించింది నాకు పాము. మరి టార్చ్ లైట్ అయిన తర్వాత పాము ఎక్కడ పోయింది? యమధర్మంలో తీసిపోయాడా? కాదు. దాని అర్థం ఏంటి అంటే పాముగా నాకు కనిపించింది, నాకు చెమటలు కూడా పట్టి చెమటలు కూడా వదలలేదు ఇప్పుడు, అప్పటికి ఇంకా నేను తుడుచుకోలేదు ఇంకా కర్చీప్తో. బట్ అర్థం ఏంటి? మనకి ఏమర్థమవుతుంది తాత్పర్యము? అక్కడ ఉంది, నాకు కనిపించింది, నేను భయపడ్డాను, కానీ టార్చ్ లైట్ వేసినప్పుడు లేదు. దాన్ని మిథ్య అంటారు. ఈ ప్రపంచమంతా ఇప్పుడు ఉంది మనకు సత్యంగా మనకి ఎంటాడుతుంది, వేటాడుతుంది. గాఢ నిద్రలో ఏమైంది చెప్పాలి మనం. గాఢ నిద్రలో మీరు ఉన్నారా? మీరు ఆడవాళ్ళ మగవాళ్ళ? మీ పిల్లలు ఉన్నారా? మీ అమ్మ నాన్న ఉన్నారా? మీరు ఏం చేస్తుంటారు? మీ జాబా? మీ ఇల్లు ఉందా? మీదే మతము? మీ గుడి ఎక్కడుంది? మీ దేవుడు ఏంటి? ఇష్టదైవం? ఇవన్నీ ఏమీ లేవండి. మీరు వైష్ణవులా? మీరు శైవులా? మీరు బొట్లు ఇలాగ పెడతారా? కట్టు బొట్టు జుట్టు మీకు మొత్తం సత్యమా? ఇవన్నీ వచ్చే సంతంతా ఎక్కడ? బయట. గాఢ నిద్రలో అవుట్. ఎలాగైతే మేము ఉత్తరకాశీలో ఉంటే 6 రకాల బట్టలు వేస్తాం ఈ టైంలో. ఇప్పుడు ఇదే డిసెంబర్ కాబట్టి మాకు చాలా చలిగా ఉంటుంది అక్కడ. క్యాపులు కూడా 3 క్యాపులు పెట్టుకుంటాం. 3 క్యాపులు, క్యాప్ మీద క్యాపు, సాక్షులు 2-3 రకాల సాక్షులు, మొత్తము లేయర్లు. కానీ రేపు స్నానం చేసినట్టు ఏం తెలుసా? ఒక్కొక్కటి లేయర్లు తీసేస్తాం, పంచకోశాలన్నీ బయటికి. లాస్ట్ మిగిలేది అహం బ్రహ్మాస్మి. ఆ విధంగా మనం కూడా ఈ ఇంద్రియములు, మనసు, బుద్ధి మన కోశములుగా మనం ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళకి ఏమి సంబంధం లేదు. అంటే ఎప్పుడు కూడా సత్యము శాశ్వతం కాబట్టి. ఇప్పుడు 33 అసలు ఓకే, శ్లోకం చదివేద్దామా? అమనస్త్వాన్న మే దుఃఖ రాగద్వేషభయాదయః అప్రాణో హ్యమనః శుభ్రః ఇత్యాది శృతి శాసనాత్. యాక్చువల్గా మొదట్లో నేను ఆపకూడదు, మన కన్వెన్స్ కోసం నేను ఆపేస్తున్నా, అదంతా ఒకటే. అంటే ఏంటి? అమనస్త్వాన్న మే దుఃఖ రాగద్వేష భయాదయః అప్రాణో హ్యమనః శుభ్రః ఇత్యాది శృతి శాసనాత్. అంటే ఇవన్నీ ఉపనిషత్తు వాక్యాలు, ఇవేమి మామూలుగా శంకరాచార్య స్వయం కాదు. ఉపనిషత్తులను ఆధారంగా తీసుకొని వారు మరకంత అర్థమయ్యే రీతిలో మనకు ప్రజెంటేషన్ చేశారన్నమాట శంకరాచార్య. అయితే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే ముండకోపనిషత్తు మంత్రం అన్నమాట. ఇది ముండకోపనిషత్తులు చెప్తారనమాట. దివ్యోహి అమూర్త పురుష స బాహ్యాభ్యంతర అజ అప్రాణో అమనశుభ్ర తత్ పురుషాత్ పరాత్ పరం పురుష ఏదో వస్తుంది లాస్ట్ పాదం. సో ఆ మంత్రం అనమాట ఇక్కడ చెప్పారు. కాబట్టి
ఈ విధంగా ఉపనిషత్తుల యొక్క సారమే ఆత్మబోధ. ముందు శ్లోకంలో ఏం చెప్పారు మనకి? నేను శరీరం కాదు, ఇంద్రియములు కాదు అన్నారు. కాబట్టి శరీరం అయితే ఎప్పుడు నేను కాదో, శరీరం కలిగే ధర్మాలు నాకు అంటవు. మరి నేను ఇంద్రియములు కాదు కాబట్టి ఇంద్రియముల ద్వారా, ఆ ఇంద్రియ విషయాల ద్వారా కలిగే ఆ యొక్క అనుభూతులు, ఎక్స్పీరియన్స్ నాకు సంబంధం లేదని చెప్పారు. కానీ ఇక్కడేం చెప్తున్నారు? నేను మనస్సు కాదు, నేను బుద్ధి కాదు. కాబట్టి ఈ మనస్సులో కలిగే సుఖ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, రాగద్వేషాలు, అవి నాకు సంబంధం లేదంటున్నారు. ఓకేనా? రాగద్వేష, భయం, క్రోధం, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఇవన్నీ కూడాను ఈ మనస్సుకు సంబంధించినవి, నాకు సంబంధం కాదు. అందుకే నా మే రాగద్వేషు ఉన్నది కదా మనకి నిర్వాణ షటకం. ఏమన్నారు? నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మే రాగద్వేషం, నా మే లోభమోహో మదో నైవ మే నైవ మాత్సర్య భావ, నా ధర్మో నా చార్తో నా కామో నా మోక్ష, చిదానందరూప శివోహం శివోహం. నా పుణ్యం నా పాపం, నా సౌఖ్యం నా దుఃఖం, నా మంత్రో నా తీర్థం, నా వేద నా యజ్ఞా, అహం భోజనం నైవ భోజ్యం న భోక్త, చిదానందరూప శివోహం శివోహం. అంటే ఈ మంత్రాలన్నిటి యొక్క సారమే నిర్వాణ షటకం. అందుకే నిర్వాణ షటకం అనేది ఇంకేంటి, లాస్ట్ స్టేజ్ అనమాట. మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు నిధిధ్యాసనం అంటారు, నిధిధ్యాసనం అంటారు ఉపనిషత్తులు, వేదాంత మెడిటేషన్, అది నిర్వాణ షటకం. కాబట్టి నేను ప్రాణం కాదు. ఎందుకు ప్రాణం కాదు? ఈ శ్వాస వస్తుంది, వెళ్ళిపోతుంది, అది జడము. దానికి ఏమైనా తెలుస్తుందా? తెలివి ఉన్నదా? జడము, వస్తుంది పోతుంది. వాస్తవానికి మరణం అంటే ఏంటి? ఎప్పుడైతే శ్వాస బయటికి వెళ్ళి వెనక్కి రాదో అదే మరణం. కానీ ఇప్పుడు మన స్కోప్ ఏంటి? ఖచ్చితంగా వస్తుంది కాబట్టి విడిచిపెడుతున్నాం, లేకపోతే ఎవరు విడిచిపెట్టారు శ్వాసను. అమ్మ మరి రాదని భయపడతారు. కాబట్టి అందుకే ఈజ్ లాస్ట్ బ్రీత్డ్ అంటారు, విన్నారా? లాస్ట్ బ్రీత్డ్ అంటే ఇక లాస్ట్ తీసుకుంటే వెనక్కి రాలేదనమాట శ్వాస, అవుట్. కాబట్టి అప్రాణః అంటే నేను ప్రాణాన్ని కాదు, నాకు ప్రాణం సంబంధం లేదు, బంధం కూడా లేదు ఇక్కడ, సప్తమి. అందువలన అప్రాణ హి అమనాహ అంటే నేను మనస్సు కూడా నేను కాదు, నాకు మనస్సు సంబంధం లేదు. శుభ్రహ అంటే ఏంటి? ఇది ఉపనిషత్ వాక్యం. అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపత్వాత్. శంకరాచార్య భాష్యాల్లో ఆయనకి ఇది ఒక ఊత పదం అనమాట. వాచ్ వర్డ్ అంటారు, ఇంగ్లీష్లో విన్నారా? వాచ్ వర్డ్, ప్రోవెర్బుల్ అంటారు. ఆయన శంకరాచార్య ఎక్కడ కూడా ఆత్మ గురించి చెప్పాలంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపత్వాత్ అంటాడు. అంటే నిత్యము, శాశ్వతము, శుద్ధము, జ్ఞానము, స్వరూపము. అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అలా చెప్పారనమాట. సో ఇది శృతి శాసనాత్. శృతి మాత ఉపనిషత్ ఒక డంకా కొడుతుందన్నమాట, డిండిమ, వేదాంత డిండిమ అంటారు. డంకా కొడుతూ చెప్తుందట మనకి. కానీ మన మాట సౌండ్లు వినిపించలేదు. ఎందుకు? మనకి ఇవంతా ఈ చర్చిల నుంచి, మాస్కుల నుండి, మన టెంపుల్స్ నుండి ఇది ఒక పెద్ద ఘోష. అది ఏమి సౌండ్లు చేస్తారో తెలియదు, మనకు అర్థం కాదు. టార్చర్ పెడతారండి. ఎందుకంటే వాళ్ళని అడిగితే అస్సలు మన మాట వినరు, అసలు ఎవరు పట్టించుకోరు. అంత రిలీజియస్ సెన్సిటివ్ అంత అజ్ఞానంలో పిహెచ్డి చేసాం అందరు. మొత్తం సిటీ మొత్తం డిగ్రీలు, డాక్టరేట్లే అజ్ఞానంలో. దే ఆర్ పిహెచ్డీస్ ఇన్ ఇగ్నోరెన్స్. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి శ్లోకం. మరొకసారి అనేసి ఆపేద్దాం. అమనస్త్వాన్న మే దుఃఖ రాగద్వేష భయాదయః. చెప్పు. అప్రాణో హ్యమనః శుభ్రః ఇత్యాది శృతి శాసనాత్. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.